ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు, సర్వోన్నతుడవు, సకల సృష్టికి కారణభూతుడవు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మాకే సమస్య రాకుండా, ఏ అపాయం ప్రమాదము సంభవించకుండా కంటి నిండా నిద్రపోవులాగున మీ రక్షణ మాకు దయచేశారు తండ్రి. అయా, ఈ రోజును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడి ఉన్నారు గాని వారికి లేని ధన్యతను, భాగ్యమును మాకు మీ కృప చొప్పున అనుగ్రహించి సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రాముఖ్యంగా ఈరోజు మాది కాదు, మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అని గుర్తెరిగి మీకోసం జీవించే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి నాయనా. ఎస్ లార్డ్, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము ద్వారా ప్రభువా తెలియజేస్తున్నారు. అవునయ్యా, ఎంతో మంది లోకంలో మాకు సహాయం చేస్తారు అని చెప్తారు, కానీ ఏ విషయంలో తండ్రి వారి యొక్క చేతిని అందించలేదు నాయన. కానీ మీరు సహాయము చేస్తానని మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రతి రోజును నడిపిస్తున్నారు, ప్రతి విషయంలో ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నారు. మీ కుడి చేతిని మాకు ఇచ్చి మేము పడిపోకుండా ప్రభువా, జారిపోకుండా, ఏ గోతిలో పడిపోకుండా నాయన మీరే తండ్రి లేవనెత్తుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఏ బిడ్డకైతే మీ సహాయం అవసరమై ఉన్నదో వారికి మీ చేతిని అప్పగించమని, వారి జీవితములలో అద్భుతములను జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలములో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి. వారు తండ్రి మీ వైపు చూస్తూ ఉండంగా వారికి ప్రతి అవసరతను మీరే అనుగ్రహించండి ప్రభువా. నాయన, పనులన్నిటిని బట్టి అడుగుతున్నాము. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు అన్ని విషయాలలో మీ దీవెనలు కుమ్మరించండి అయా. వారు అందరికంటే ముందు ఉండులాగున ఆశీర్వదించండి. వారు ఏ పని ప్రారంభిస్తున్నా ఆ పనిలో తండ్రి విజయము సాధించులాగున కృప దయచేయండి. ఆగిపోయిన పనులు కూడా యేసునామములో మరలా పునరుద్ధరించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఆయన ప్రయాణాలను కూడా దీవించండి. మా వాహనాన్ని మీకు అప్పగిస్తున్నాం. మేము వెళుతున్నటువంటి మార్గాలను మీకు అప్పగిస్తున్నాం అయా. మేము క్షేమముగా వెళుతున్నాం. అదే రీతిన ఏ అపాయము, ఏ ప్రమాదము ఎవరికి సంభవించకుండా అదే క్షేమముతో మరలా మా ప్రాంతాలు చేర్చబడే కృప దయచేయండి నాయన. తండ్రి, ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా పోషించే దేవుడవు తండ్రి. ఆకాశ పక్షులను పోషిస్తున్నావు తండ్రి. మమ్మల్ని అత్యధికముగా పోషిస్తానంటున్నావు. ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి వాటిని తండ్రి మీరే దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన ఆర్థిక పరిస్థితి, ఎటువంటి అప్పు లేనటువంటి స్థితిని వారికి దయచేయండి నాయనా. మా యొక్క ఆత్మీయ జీవితంలో తండ్రి మేము పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా, ఏ అపవాది చేతుల్లో బందీలు అవ్వకుండా, ఏ మనుషుల చేతుల్లో మోసపోకుండా, మరలా పాపంలో తండ్రి మేము పాలి భాగస్థులు కాకుండా మాకు తండ్రి వాక్య జ్ఞానము దయచేయండి ప్రభువా. మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మేము చేస్తున్న కార్యముల ద్వారా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నామానికి మేము అవమానము తేకుండా జీవించే అయా మంచి జీవితం మాకు మీరే అనుగ్రహించండి తండ్రి. మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకొనండి ప్రభువా. అయా, ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు మేము ఈరోజు కలిగి లేకుండా నెమ్మదికరమైన, ప్రశాంతకరమైన జీవితము ఈరోజు మీరే మాకు దయచేయండి. ఎగ్జామ్స్ అని, బిడ్డల ఇంటర్వ్యూస్ అని సిద్ధపాటు కలిగి ఉన్నారు, వెళుతూ ఉన్నారు. వారు క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున, మీ సాక్షులుగా నిలబడులాగున సహాయం దయచేయండి. ఆ ఆపరేషన్స్ కోసం, డెలివరీస్ కోసం, రిపోర్ట్స్ నిమిత్తం, చెకప్స్ నిమిత్తం వెళుతున్నారు. అన్నీ కూడా వారికి అనుగుణంగా ఉండడానికి, వారి వైపే ఉండడానికి సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్,
ఈ రోజున గృహములలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారయ్యా. యవన బిడ్డలు, చిన్న బిడ్డలు నాయన, వృద్ధులు, గృహిణీలు నాయన అయ్యా, వారందరికీ మీ రక్షణ దయచేయండి. ఎవ్వరూ వారి పైకి రాకుండా కాపాడండి ప్రభువా. అయ్యా, మీ కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి అడుగుపెట్టి బర్త్డేలను, యానివర్సరీలను ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సంవత్సరము అను దయాకిరీటమును వారికి బహుమానముగా దయచేయండి నాయన. ఈ రోజున మేము కూడా తండ్రి మా వంతుగా కొందరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.